హాయ్ అండి, వెల్కమ్ టు భారతి ఆల్ ఇన్ వన్ బ్లాగ్. ఇది పంజాబ్ డ్రెస్ కటింగ్ అండి. వీళ్ళు సైజ్ మెజర్మెంట్లు ఇచ్చారండి. ఆది బ్లౌజ్ ఇవ్వలేరు, కొలత డ్రెస్ ఇవ్వలేరండి. బ్లౌజ్ అన్నాను, కొలత డ్రెస్ ఇవ్వలేరు. వాళ్ళు మెజర్మెంట్లు ఇచ్చారు. మెజర్మెంట్ నేను ఇక్కడ తీసుకున్నానండి. వాళ్ళ మెజర్మెంట్ చెప్తాను. హైట్ వచ్చేసి 34 చూపిస్తున్నాను, చూడండి. హైట్ వచ్చేసి 34 చెప్పారు, కానీ ఇది లైనింగ్ కాబట్టి నేను 32 తీసుకున్నాను. చూడండి, 32 హైటు. చెస్ట్ లూజ్ వచ్చేసి 38లో 4వ భాగం 8.5 వస్తుంది, 9.5 వస్తుంది. ఇగో 38లో 4వ భాగం 9.5. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. హిప్ లూజ్ ఏమో 34 అండి. 34 ఇక్కడ పెట్టుకోవాలి. 8.5 వస్తుంది. ఇంకో చూడండి, ఇక్కడ వేస్ట్ లూజ్ వచ్చేసి 44 అంటే 11 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ 11 ఇంచెస్. ఈ 3 మార్కింగ్లు 11 ఇంచెస్ ఇక్కడ పెట్టుకోవాలి. 8.5 ఇక్కడ పెట్టుకోవాలి. 9.5 ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఈ మార్కింగ్ని బేస్ చేసుకుంటూ మనము ఇది షోల్డర్ మెజర్మెంట్ అండి. 6 తీసుకున్నాను, కనిపిస్తుందండి. 6 తీసుకున్నాను. 2.5 గల్ల పెట్టుకున్నాను. నెక్ షోల్డర్ వచ్చి 3.5. ఫ్రంట్ నెక్ వచ్చేసేమో 5, బ్యాక్ నెక్ వచ్చేసేమో 6.5. చూడండి, బ్యాక్ నెక్ వచ్చేసి 6.5, ఫ్రంట్ నెక్ వచ్చేసేమో 5. ఆర్మ్ రౌండ్ చెస్ట్ 7 పెట్టుకున్నానండి. 6.5 అయినా పెట్టుకోవచ్చు, నేను 7 పెట్టుకున్నాను. ఇటు ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడ సైడ్ ఏమో ఇక్కడ కూడా 6.5 పెట్టుకున్నాను. ఇక్కడ వరకు పెట్టుకున్న తర్వాత చెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలంటే 8.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. చెస్ట్ లూజు 34 వచ్చింది కదా, 34 అన్నది ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 8.5 రాసి పెట్టిన. 8.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. హిప్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలంటే 4.5 దగ్గర, 14.5 దగ్గర ఇక్కడ ఒకటి మార్కింగ్ చేసుకోవాలి. ఏది హిప్ లూజు. అదే వెస్ట్ లూజ్ ఎక్కడ మార్కింగ్ చేసుకోవాలంటే 19.5 దగ్గర మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ 19.5 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని మార్కింగ్లను 3 ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది కరెక్ట్ మార్కింగు. ఇక్కడ హిప్ లూజ్ 44 కదండి. ఇక్కడ చివర్లు వచ్చేసి 44లో సగం 11 కదా, ఇక్కడ కిందికి వచ్చేసి 12 పెట్టుకోవాలండి. చూడండి, కరెక్ట్గా 12 వస్తుంది. కరెక్ట్ 12. ఇక్కడ 11 పెట్టుకుంటే అక్కడ 12 పెట్టుకోవాలి. ఈ కరెక్ట్కు 2 ఇంచులు, చూడండి, 2 ఇంచులు ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా ఇక్కడికి రాగానే హిప్ లూజ్ దగ్గర రాగానే 1.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ 1.5 పెట్టుకొని ఈ మార్కింగ్లను మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా కరెక్ట్ మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్స్ గీసుకోవాలండి మనం టక్స్ ఇచ్చుకోవడానికి. ఇంతేనండి డ్రెస్ మెజర్మెంట్. టేప్తో అయితే ఇలాగే చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్ తీసుకొని మనము 4 ఫోల్డింగ్ల మీద లైనింగ్ మలుచుకొని
ఎలా ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. నీట్గా కట్ చేసుకోవాలండి, హెచ్చు తగ్గులు లేకుండా. ఇది 32 హైట్, 34 కానీ మెయిన్ దానికన్నా లైనింగ్ 2 ఇంచులు పైకే ఉండాలండి. ఎందుకంటే మనం మలుస్తాం కదా, లైనింగ్ ఎప్పుడైనా సరే మెయిన్ డ్రెస్ కన్నా 2 ఇంచులు పైకే ఉండాలి. ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి మనకు గుర్తుండడానికి. ఇక్కడ నెక్ కట్ చేస్తున్నాను. ఈ షోల్డర్లు కూడా విడదీస్తున్నాను. ఇలా విడదీసిన తర్వాత దీంట్లో ఒక భాగంను తీసి, ఒక ఫ్రంట్ నెక్ అండి అది, ఇది బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ వాళ్ళు కొంచెం డీప్ పెట్టమన్నారు, అందుకోసమని కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో హ్యాండ్స్ కట్ చేస్తానండి. ఇలా మనము టేప్ మెజర్మెంట్తో పంజాబీ డ్రెస్ కట్ చేసుకున్నామంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది. ఇది హ్యాండ్ అండి, ఇవి 2 హ్యాండ్స్ అవుతాయి ఇలా మలిస్తే. వాళ్ళు హైట్ వచ్చేసి హైట్ 9.5 పెట్టమన్నారండి. ఇది కరెక్ట్గా 9.5 ఉంది. 9.5 కొంచెం ఒక గీత తక్కువ ఉంది. అడ్జస్ట్మెంట్ ఎక్స్ట్రా ఖర్చులు తీసేసుకొని, లైనింగ్ కొంచెం చిన్నగా ఉన్నా సరిపోతుంది, ఏం కాదు. మెయిన్ క్లాత్ 9.5 కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు దీనికి ఇది హైట్ వచ్చేసి 9 ఉంది కదండి, వాళ్ళు తీసుకోమన్నది 9.5. ఇది కూడా 9 ఉంది కదా, మూడు ఇంచులు ఎక్కువ మలుచు కిందికి లోతు తీసుకోవాలి. హ్యాండ్ లోతు వచ్చి ఇంతేనండి. హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది. ఇది ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకుందాం. మెయిన్ ఫ్యాబ్రిక్ అండి, దీన్ని డబల్ ఫోల్డింగ్ ఉంది. ఇది డబల్ ఫోల్డింగ్ ఇలా సర్దుకొని, ఇది కొంచెం క్రాస్లు వచ్చినాయండి క్లాత్. పొడవు మనకు 34 అన్నారు, లైనింగ్ ఏమో 32 ఉంది కదా. మనం ఎలా సెట్ చేసుకుంటామో చూపిస్తాను. నెక్స్ మాత్రం అస్సలు కట్ చేయొద్దు, నెక్ మాత్రం చూడండి. ఇలా ఫోల్డింగ్ ఉన్న వైపు మన సైడ్ పెట్టుకోవాలి. ఫోల్డింగ్ ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ వరకు పరుచుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇది 34 ఉంది కదండి, ఇక్కడ 32 ఉంది కదా, మనం 34 తీసుకోవాలి. ఇక్కడ
ఇక్కడ 34 మార్కింగ్ తీసుకోవాలి. ఇది మీకు మార్కింగ్ కనిపిస్తుందో లేదో, 34 తీసుకోవాలి. 34 తీసుకొని నెక్ అస్సలు కట్ చేయకూడదండి. 1/2 ఇంచ్ ఖర్చుతో లైనింగ్ కన్నా 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలండి. ఇది కుట్టిన తర్వాత మనం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి, కానీ ముందైతే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి నెమ్మదిగా. ఇంతేనండి. ఇది జాయింట్స్ కూడా కట్ చేసుకోవాలి, జాయింట్స్ లేకుండా. చూడండి, ఇది డ్రెస్సు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీయాలో చూపిస్తాను మీకు. ఈ మిగిలిన క్లాత్తో హ్యాండ్స్ తీసుకోవాలండి. నైన్ అండ్ హాఫ్ హ్యాండ్ కదా, ఇక్కడ మడత లేకుండా లోపల ఫోల్డింగ్లు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని, వాళ్ళు 9.5 కరెక్ట్ ఎగ్జాక్ట్లీ 9.5 తీసుకోమన్నారు. నేను 10 ఇంచే తీసుకుంటున్నా. కుట్టే వరకు అంతే అవుతుంది, 9.5 అవుతుంది. ఇలా అండి, ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నది మొత్తం మనము నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. ఈ లైనింగ్కి అతుకులు పడతాయండి, అందుకోసమని నేను కొంచెం ఇది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను. లైనింగ్కి జాయింట్ వేస్తాను. ఇంతేనండి డ్రెస్ హ్యాండ్ కట్టింగు డ్రెస్. చూడండి, టేప్ మెజర్మెంట్తో పంజాబ్ డ్రెస్ కట్టింగు. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తాను. స్టిచ్డ్ వీడియో పెడతానండి ముందు వీడియోలో.